మధ్య ద్వారం ఎందుకు ఫెయిల్ అయింది సార్? మరి మీరు ఇన్ని చెప్తున్నారు కదా అని ఒక ప్రశ్న వేశారు. సో మధ్య ద్వారం అనేది ఎందుకు ఫెయిల్ అయిందనే ఒక కారణం తీసుకుంటే, పూర్వం కట్టబడిన ప్రతి ఇల్లు అబ్జర్వ్ చేస్తే మెయిన్ డోర్కి అపోజిట్ ఒక గూడు లాంటిది కనపడింది. సో గాయత్రి వాస్తులో దీనికి సంబంధించిన సమాచారం ఏం చెప్పారంటే, డోర్ ముందు ఖచ్చితంగా డోర్ ఉండాలి, డోర్ లేకపోతే కిటికీ ఉండాలి, కిటికీ లేకపోతే గూడు ఉండాలి అని చెప్పారు. బట్ కొన్ని ఇండ్లల్లో అంటే ఒక ప్రాపర్గా గణితం లేకుండా కట్టబడిన ఇళ్ళల్లో ఒక 5 ఇయర్స్ ఆర్ 11 ఇయర్స్లో ఆ ఇల్లు న్యూట్రలైజ్ అయిపోతుంది. అంటే ఎలాంటి ఎనర్జీస్ ఆ ఇంటి లోపల ఉండడం లేదు. మళ్ళీ ఆ ఎనర్జీని మనం జనరేట్ చేయాలి అని భావిస్తే ఏం చేయాలి తెలుసా? లోపల కొలత కానీ బయట కొలత కానీ మనము ఆయాది గణితం చేసి సెట్ చేయాలి. లేదా ఇది ఒకటోది, లేదా మెయిన్ డోర్ ఆపోజిట్ ఇంకో డోర్ పెట్టించాలి, లేదా మెయిన్ డోర్ ఆపోజిట్ కిటికీ పెట్టించండి. ఖచ్చితంగా ఆ ఇంటి లోపల రిజల్ట్ ఉంటుంది. మీరు ఎవరినో పిలిపించి భయభ్రాంతులు గురి కావాల్సిన అవసరం మీకు లేదు. గుర్తుపెట్టుకోండి, మీ అందరి బాగు కోసం చెప్తున్నాను.